డస్ట్ ఎలర్జీ ఒకటే తుమ్ములు ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది అని కామెంట్ చేశారు. దానికి సులువైన పరిష్కారాన్ని తెలియజేయమంటున్నారు. జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. నేను ప్రదీప్ వానపల్లి. ముందుగా మా తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను. ఈ ఎలర్జీలు ఉన్న వాళ్ళకి ఒక్కసారి తుమ్ములు వస్తే కనీసం 10-15 తుమ్ములు వచ్చేసి బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అటువంటి వారికి ఆయుర్వేదంలో దివ్యమైన ఔషధాలుగా తులసి, పసుపు, తేనె, కలోంజి, ఆమ్ల అంటే ఉసిరి దివ్యమైన ఔషధాలుగా పనిచేస్తాయి. మరి వీటిని ఏ విధంగా వినియోగించాలి అంటే తులసి టీ పెట్టుకుని తాగాలి. అది ఎలా తయారు చేయాలంటే చాలా సింపుల్ అండి, నోట్ చేసుకోండి. టీ పెట్టుకునే విధంగానే పాలు అవేవి వినియోగించకుండా ఒక గ్లాసు మంచినీళ్లు వేసి అందులో పదే ఫ్రెష్గా తీసినటువంటి తులసాకులను బాగా కడిగి దంచి అందులో వేయండి. ఇందులోనే 2 ఇంచుల అల్లం ముక్కను దంచి వేయండి. అందులోనే ఒక 10 మిరియాలను, పదే బ్లాక్ పెప్పర్ మిరియాలను దంచి అందులో వేయండి. బాగా మసలనిచ్చి మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వడకట్టేసుకొని కొంచెం వేడి తగ్గిన తర్వాత ఒక స్పూను తేనెని కూడా కలుపుకొని, తేనె లేకుండా కూడా తాగవచ్చు, తేనెని కలుపుకున్నా పర్వాలేదు, కలుపుకొని టీ కాఫీలకు బదులుగా ఉదయం పూట ఈ డస్ట్ ఎలర్జీతో బాధపడుతున్న వాళ్ళు తుమ్ములు పాపం చాలా బాధపడుతుంటారు. అటువంటి వాళ్ళు కూడా ఈ టీని తాగుతూ ఉండండి, తులసి టీని. దీంతో పాటు రాత్రి నిద్రపోయే ముందు గోరువెచ్చని పాలలో ఒక పావు స్పూను పసుపును కలపండి. కలిపి ఈ పసుపు పాలను ప్రతిరోజు మీరు నిద్రపోయే ముందు తాగాలి. ఇది ఎంతో దివ్యమైన ఔషధంగా పనిచేసే అవకాశం ఉంది. దీంతో పాటు తేనె, స్వచ్ఛమైన నాణ్యమైనటువంటి తేనెను ఒక రోజులో ఎప్పుడైనా పర్వాలేదు, 1 చెంచా తేనెను అలాగే చప్పరించి మింగండి. ఈ విధంగా చేయడం వలన డస్ట్ ఎలర్జీలు తగ్గడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. మేము అందించే ఔషధాల కోసం ఇక్కడిచ్చిన మా నంబర్లకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య సమయంలో సంప్రదించగలరు. మరి ఇవి ముఖ్యంగా చలికాలంలో వచ్చేటువంటి సమస్యలు, శ్వాసకోశ సమస్యలు, ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే చక్కగా ఇప్పుడు చెప్పినటువంటి టిప్స్ పాటించి ఆరోగ్యంగా, సంతోషంగా మీ జీవితాన్ని గడపాలి అని అతి సులువుగా ఇంట్లో దొరికే వస్తువులను వినియోగించుకొని ఆరోగ్యవంతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇటువంటి విలువైన సులువైన వీడియోల కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజీలను ఫాలో అవుతూ ఉండండి. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. ధన్యవాదాలు.